Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Karwa. నేను మహేశ్వరి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. స్థానికేతరులు నియోజకవర్గం బదిలీ వెళ్లాలి అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, పబ్బులు మూసివేయాలి అని ఆదేశించింది. నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఈ 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఉంటుంది. 2060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎన్నికల హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్. బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాము అని, 226 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాము అన్నారు. 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశామని వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్, పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వల్ల కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్ కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి మీకు అందరికి తెలుసు 4 BUs వాడుతున్నాం, 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్ గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకొని విజయభాస్కర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 3 టైర్ సెక్యూరిటీ కూడా, ఇన్నర్ రింగ్ లో పారామిలిటరీ ఫోర్సు, నెక్స్ట్ రింగ్ లో స్టేట్ పోలీస్ ఫోర్సు, దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్ఎండ్ఓ కూడా వారు కూడా అక్కడ 3 టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. విధిలో ఎంసీసీ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. ఇదిలో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. తర్వాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు కూడా పెడుతున్నారు. ఆల్ పోలింగ్ స్టేషన్లో ఒక హోంగార్డ్, తర్వాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ హెచ్జీస్, ఎస్సీస్, హెడ్ కానిస్టేబుల్ ఇది కూడా పెడుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్, హాఫ్ సెక్షన్ అంటే 4 పర్సన్ మినిమం. అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది, 8 కంపెనీ వచ్చింది. ఎంఐఎం నాయకుల అండతో ఓల్డ్ సిటీలో హిందూ బాలికలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందూ బాలికలను ట్రాప్ చేస్తున్న ముస్లిం యువకుల డ్రగ్స్ ముఠాలు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయని అన్నారు. కేరళ ఫైల్స్ సినిమా తరహాలతో హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసే స్థాయికి పరిస్థితి చేరిందన్నారు. ఎంఐఎం డివిజన్ స్థాయి నాయకుల నుంచి ఎంపీ వరకు అందరూ డ్రగ్స్ ముఠాలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు బండి సంజయ్. పాత బస్తీలో కొన్ని స్కూల్స్, హిందువుల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్, కాలేజ్ టార్గెట్ చేసుకొని ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇవాళ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండ ఎంఐఎం పార్టీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది. వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 12న జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాము అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి అని పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాస్పందనను బలంగా వినిపిద్దాము అని పార్టీ నేతలకు సూచించారు. మనం చేసే ర్యాలీలు జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఉండాలి అన్న సజ్జల స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 50,000 సంతకాలు సేకరించామన్నారు. 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న చేపట్టనున్న నిరసన ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి ఉచిత వైద్యం అందేటటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే 5 మెడికల్ కాలేజీలు మూలంగా ఇప్పటికే 2,500 మంది పైగా రమారమి సుమారుగా వైద్య విద్యార్థులందరూ చదువుకుంటా ఉంటే ఈరోజు రాష్ట్రంలో పీజీ సీట్లు మంజూరైతే ఆ ప్రైవేటైజేషన్ జపం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని ఉద్దేశంతోనే మేము ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాం. గుడివాడ, నందివాడ మండలాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడ కార్మిక నగర్లో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భార్గవ్, ప్రకాష్ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలను నేరుగా కలుస్తాను అని చెప్పారు. గుడివాడ ప్రజలకు అండగా ఉంటాను అనే భరోసా ఇచ్చారు కొడాలి నాని. రేపటి నుంచి ఏపీలో 2 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. మోంతా తుఫాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది ఈ బృందం. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేయనుంది ఈ బృందం. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో పర్యటించనుంది. 7 సభ్యులతో కూడిన కేంద్ర బృందం 2 బృందాలుగా ఏర్పడి నష్టాన్ని పరిశీలించనున్నారు. రేపు బాపట్ల జిల్లాలో ఒక టీం, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో టీం పర్యటించనుంది. కూటమి సర్కారు ఉద్యోగులను మోసం చేసింది అన్నారు మాజీ మంత్రి బుగ్గన. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తాము అని హామీ ఇచ్చి గాలి కొదిలేశారు అని మండిపడ్డారు. కూటమి పాలనలో ఉద్యోగులకు ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు అన్నారు. మరోవైపు అప్పులు చేయడంతో మాత్రం చంద్రబాబు సర్కారు దేశంలోనే నెంబర్ 1గా ఉంది అన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కంపల్సరీలో ఏమైందండి, లాస్ట్కు 2025-26 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 6 నెలలు చూస్తే భారతదేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 63,052 కోట్లు. మీ తర్వాత ఎవరున్నారు? మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. మేము ఎన్నోసార్లు చెప్పినాం. మీరేమంటే ప్రతిసారి కూడా మీ సంస్థల ద్వారా చెప్పిందే చెప్పి వాస్తవాలను పబ్లిక్ను మభ్యపరచాలని చూస్తారు. మీరు ఏమంటారు 10 లక్షలు, 11 లక్షలు, 14 లక్షలు ఇష్టాంతరానికి మట్కా నంబర్లు చెప్పినట్టు చెప్తారు. యాక్చువల్గా అయితే మేము దిగిపోయే నాటికి మా సమయంలో 5 ఏళ్లలో 3,32,670 కోట్లు మేము అప్పు చేస్తే మీ సమయంలో మీరు 2,49,350 కోట్లు చేస్తారు. అంటే అంతకు ముందుతో పోల్చుకుంటే మీరు 22.6% పెరిగితే మేము కేవలం 13.5% పెరిగినది. మీకంటే 7% తక్కువ అప్పు. అయినా కూడా మేము అప్పు చేసినాం. విధ్వంసం, ఇది ఒకటి వర్డ్ కనుక్కున్నారు. నిజం చెప్పండి, విధ్వంసం కాదండి, మీది అసమర్థత, మీది దగ. అనంతపురం జిల్లా నాయనపల్లి గ్రామం దళిత కాలనీలో ఆర్డీటీ స్కూల్ స్థలాన్ని టీడీపీ కార్యకర్తలు ఆక్రమించారు. అడ్డు చెప్పడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కుల్లాయప్ప, శేషికుమార్, శ్రవణ్ కుమార్, నారాయణమ్మపై టీడీపీ కార్యకర్తలు కొట్టం ఓబులేషు, వెంకటరాయుడు, పెద్ద వెంకట్రాముడు దాడి చేశారు. గతంలో అధికారులు వెళ్లి ఆర్డీటీ స్థలాన్ని ఆక్రమించుకోవద్దని చెప్పిన టీడీపీ కార్యకర్తలు వినలేదు. ఆర్డీటీ స్థలాన్ని ఆక్రమించొద్దని చెప్పినందుకే తమపై టీడీపీ రౌడీలు దాడి చేశారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు బంధువులు.
లీడర్ అందరము పిల్లలు కుండలు కానీ ఇది అడ్డిటి లేకపోతే 10 మందికి అందరం కలిసి పట్టా ఇచ్చినాం, బడి కట్టించినాం కదా. ఇది బడి కుండలు అని ఇంటే సార్ అట్లా రోడ్డు రాయి తీసుకుని అట్లా తింటున్నారు సార్. ఒక పట్టం ప్లేస్ క్వాలి, పెద్ద క్వాలి, చిన్న క్వాలి కొడుకు సార్. నా పేరు శ్రావణ్ కుమార్ సార్, నాయనపల్లి. ఆర్డిటి స్కూల్కు కాంపౌండ్ కోసం 12 సీట్లు ఎంతో ఉంటే దాన్ని దగ్గర శివాయి సాగుంది సార్. అది స్కూల్ కోసం వదిలేసినారు సార్ ఊరందరూ. దాన్ని కూడా ఆక్రమిస్తున్నారు సార్. ఊరందరూ పోయింటే రాళ్ళతో కొట్టినారు సార్ టీడీపీ క్యాండిడేట్. కొట్టం ఓబులేసు సార్, కొట్టం వెంకటరాముడు, కొట్టం పెద్ద వెంకటరాముడు సార్. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు దుర్మార్గమన్నారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన భాస్కర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దారుణమన్నారు. అసలుకి భారత రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని కానీ భావ ప్రకటన స్వేచ్ఛను కానీ మీరు గుర్తించడానికి నిరాకరించడం కాదు, ఆ రెండింటిని కూడా భారత రాజ్యాంగాన్ని మీరు అనగదొక్కే విధంగానే మీ ప్రవర్తన ఉందన్న సంగతి చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. మీ దగ్గర ఏముండో కేసు పెట్టినాక మీరు అరెస్ట్ చేసినాక కేసు పెడతారు. ఆ భాస్కర్ రెడ్డి పాపం వాళ్ళ అంత్యక్రియల కోసం వస్తే ఇక్కడికి అసలు నన్ను కుమ్మేశారని చెప్తా ఉన్నాడు ఆ పిల్లోడు. ఆఖరికి అతన్ని చిత్తగొట్టి మళ్ళీ మీరే కేసులు పెట్టాం. చిత్తూరు జిల్లా ముసలిమడుగులో టీడీపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కారు మహిళ కాలిపై నుంచి దూసుకువెళ్ళింది. ప్రమాదం జరిగిన పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరుపై పలమనేరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా ఈ నెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి తీరుతాము అన్నారు మాజీ మంత్రి కన్నబాబు. కోటి సంతకాల సేకరణ చేపడుతున్నప్పటికీ చంద్రబాబు మనసు మారలేదు అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలతో రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపడుతున్న ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. వాళ్ళు ప్రైవేటీకరణ అనేది కార్పొరేట్లతో చేతులు కలిపి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమంలో కుమ్మక్కయ్యాడు కనుక వెనకడుగు వేయట్లే. దీన్ని ఇంకా ఉధృతం చేస్తూ ఈ కోటి సంతకాల సేకరణ ప్రతి గ్రామంలోనూ ప్రతి డివిజన్లోనూ జరగాలనేది ఈరోజు మాట్లాడుకున్నాం. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా 12వ తేదీన ర్యాలీలు అయితే నిర్వహిస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా ఉందంటే ఎలుకలు కరిచిన సమస్యకు మందు ఇవ్వాల్సిన డాక్టర్లకే ఎలుకలు కరిచి అస్వస్థతకు గురయ్యేలా తయారైంది. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలల హాస్టల్లో వైద్య విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన చోటు చేసుకుంది. ఆ విషయాన్ని హాస్టల్ సిబ్బంది గోప్యంగా ఉంచి చికిత్స అందించారు. అయితే ఎలుకల దాడి ఘటన వాస్తవమేనన్నారు డిప్యూటీ వార్డెన్ శశికళ. ఎలుకల దాడి ఘటనపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కారకులైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎలుక కరిచింది అయితే వాస్తవమే. మేము ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకున్నాము. అంటే ఎలుకల మందు పెట్టించాము, అయినా సరే ఎలుకలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ర్యాట్ మ్యాట్స్ కూడా పెట్టించాము. యాక్చువల్లీ ఒక 2 days బ్యాక్ కూడా 2 పిల్లలకి అయ్యిందండి. నైట్ మేము వచ్చాము. కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సొంత వ్యక్తులకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు.
ఇస్తానన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా మోసం చేసి ఈరోజు మరొక ప్రక్క ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఈరోజు ముడుపులు మింగాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. కాబట్టి ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన తెలిసారు. ఈరోజు సోమిరెడ్డి దొంగల ముఠ పట్టపొగిలే దారిన పోయేటువంటి బంకర్ల దగ్గర 300 రూపాయలు ఇస్తే తప్ప వదిలిపెట్టమని చెప్పి దోపిడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మైనర్ బాలిక రంజిత సూసైడ్ చేసుకోలేదని హత్య కేసుగా నిర్ధారించారు పోలీసులు. శ్రీనివాస్ అనే వ్యక్తిని నిందితుడిగా తేల్చినట్లుగా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. జిరాక్స్ షాపులో పనిచేస్తున్న శ్రీనివాస్ ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. రంజిత ఇంటికి వెళ్లి దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. మృతురాలి కుటుంబంతో అతడికి ముందే పరిచయం ఉందని, ఎలక్ట్రికల్ పనుల కోసం వాళ్ళ ఇంటికి వెళ్లేవాడని విచారణలో తెలిసిందన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం చూస్తున్నట్లు, అదనంగా మెడికల్ రిపోర్ట్స్ కూడా రావాలన్నారు. ఇక్కడ మన బాడీ దొరికింది. అది ఫ్యాన్కి చెక్ చేశారు. ఇక్కడ మాకు చాలా క్లియర్ ఒక ప్రింట్ దొరికింది. అది ప్రింట్కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు ద అక్యూజ్డ్. అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది. మిగతా వాడికి కూడా కొంచెం మనకు వెరిఫై చేసి ఇంటర్వ్యూట్ చేసి వీ గట్ టు నో దట్ హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ హీ న్యూ ద హౌస్, లైక్ ఇంటికి వాడికి తెలిసిన వాళ్ళు అతను. సో based on all evidences, technical evidences kuda unnai, so based on that we arrested this fellow. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్ష 57వ రోజుకు చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి వీలు లేదు అని వాళ్ళంతా భీష్మించుకుని కూర్చున్నారు. తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల పొట్ట కొట్టొద్దు అని, కూటమి ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి అని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు అండగా నిలిచాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, జడ్పీటీసీ కాసులమ్మ తదితరులు 57వ రోజు నిరసనలో పాల్గొన్నారు. రద్దు చేయాలి, బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి, ప్రజల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. విశాఖ జిల్లా దువ్వాడలో సినర్జీస్ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. గత 45 రోజులుగా జీతాల బకాయిల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఇవాళ భార్యాబిడ్డలతో గేటు ముందు బైఠాయించారు. గంజి అన్నం, ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. 10 నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సిఐటియుసి నాయకులు పాల్గొన్నారు. వామన్ డిప్యూటేషన్ మీద వెళ్ళే వారి జీతాలు, వామన్ డిప్యూటేషన్ మీద వెళ్ళే వారి జీతాలు, పిఎఫ్ఈఎస్ఐలు రిటైర్ మరియు రిజైన్ చేసి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇటీవల కూల్చివేసిన మైసమ్మ ఆలయాల వద్ద హిందూ ఐక్య సంఘాల ప్రతినిధులు శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూలిన గుడుల వద్ద ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. మరోవైపు కార్పొరేషన్ అధికారులు రాత్రి నుంచి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సాక్షి టీవీ కథనం ప్రకంపనలు రేపుతోంది. అవంతిపురం పిఎస్సిఎస్ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం అమ్మకాల్లో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ఇవాళ పిఎస్సిఎస్ కేంద్రంలో డీసీఓ విచారణ చేయనున్నారు. కాగా అవంతిపురం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. అయినా ఈ నెల 4న 741 బస్తాల ధాన్యం అమ్మినట్లు ట్రక్ షీట్ విడుదల చేశారు. ప్రారంభమే కానీ కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్ షీట్ వెళ్లడంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు 20 రోజుల నుంచి ధాన్యం అమ్మకపోవడానికి పిఎస్సిఎస్ కేంద్రంలో పడిగాపులు గాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము వచ్చి 6 రోజులకు ఎక్కువైంది. ఇంతవరకు తోసినప్పుడల్లా 1000 రూపాయలు అవుతున్నాయి. పలగ తీసినప్పుడల్లా ఆనం వచ్చింది, ఒకసారి దర్శింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ దర్శింది. ఇక ఈ రోజు ఇంతే అవుతుంది. మాకు ఇంతవరకు కాటాలు వేస్తామన్న వాళ్ళు లేరు. తడిసిపోయిన తర్వాత తెల్లారి ఎండపోయి వేసుకున్నాం.
ఎండపోసుకుని మళ్ళీ వచ్చి పోసుకుని దగ్గర పోసుకున్నాం. రోజుకు 1000 రూపాయలు, పొద్దున 500, మాకు 500. మళ్ళీ మేము ఇద్దరు మొదటితో రోజు ఛార్జ్ పెట్టుకుని రావాలి. మాకు 200, మొత్తం 1200 రోజు. జాతీయ వార్తలు చూద్దాం. బీహార్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. చివరి రోజున అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తించారు. కూటమి తరపున ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సహా పలువురు ముఖ్య నేతలు క్యాంపెయిన్ చేశారు. మహాగఠబంధన్ తరపున రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. రెండో విడత ఎన్నికల్లో 1302 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో 65% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ చోరీ అంశాన్ని ఆయుధంగా చేసుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. హర్యానా మాదిరిగానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా ఓట్ల దొంగతనం జరిగిందన్నారు. బీహార్లో కూడా అదే జరుగుతుందని, యువత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఓట్ చోరీని కప్పిపుచ్చుకునేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించారని మండిపడ్డారు రాహుల్. నరేంద్ర మోదీ, अमित शाह और ये जो चीफ इलेक्शन कमिश्नर है ज्ञानेश, ये वोट चोरी कर रहे हैं. इनकी पूरी कोशिश लागू है. ये बिहार में करेंगे, इन्होंने हरियाणा में की, इन्होंने महाराष्ट्र में की, इन्होंने कर्नाटक में की, छत्तीसगढ़ में, मध्य प्रदेश में की. यहाँ भी कोशिश कर रहे हैं. और मैं बिहार के युवाओं से कह रहा हूँ, बिहार के जो जनरेशन जी है उनसे कह रहा हूँ, हमारी सबकी जिम्मेदारी है, आपको सावधान रहना है. पोलिंग बूथ पे वोट चोरी नहीं होने देनी है. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ పర్యాటక నేతగా మారి పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపించింది బీజేపీ. బీహార్ ఎన్నికలు జరుగుతున్నా రాహుల్ గాంధీ హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారని ఫైర్ అయ్యింది. రాహుల్ పంచ్మరిలో జంగల్ సఫారీ ఆస్వాదించారు అని, ఆయన ప్రాధాన్యం ఏంటో తెలుస్తుంది అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ను నిందించడం పరిపాటిగా మారింది అని మండిపడ్డారు పునావాలా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను బ్యాన్ చేయాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్పై స్పందించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. హిందూ ధర్మం ఎక్కడా నమోదు చేసుకోలేదని, అదేవిధంగా తాము కూడా ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. ఇది రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ను గుర్తింపు లేని సంస్థగా పేర్కొంటున్నాయని, అసలు గుర్తింపే లేని ఆ సంస్థను గతంలో 3 సార్లు ఎలా బ్యాన్ చేశారని ప్రశ్నించారు మోహన్ భగవత్. దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు గుజరాత్ ఏటీఎస్ అధికారులు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న 3 ఉగ్రవాదులను అహ్మదాబాద్లో అరెస్ట్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాలలో దాడుల కోసం వీరు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. 3 నిందితులపైన ఏడాదిగా నిఘా పెట్టిన అధికారులు వెపన్స్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఏటీఎస్ అధికారులు. భారీ ఉగ్రకుట్రకు ప్రయత్నించిన వారిలో హైదరాబాద్కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కూడా ఉన్నాడు. అతను ఐఎస్కేపీ సభ్యులతో టెలిగ్రామ్ ద్వారా సంబంధాలు కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. సయ్యద్ అహ్మద్ ఫ్రాన్స్లో ఎంబీబీఎస్ చేసినట్లుగా విచారణలో తేలింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మరిన్ని భద్రతా లోపాలు బయటపడ్డాయి. పార్టీ జరుపుకున్న ఖైదీలు మద్యం తాగి చిందులు వేశారు. జైలు లోపల మద్యం బాటిళ్లు, డిస్పోజబుల్ గ్లాసుల్లో మద్యం, పండ్ల ముక్కలు, వేయించిన వేరుశెనగలు ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఖైదీలు మందు పార్టీ చేసుకుంటూ డాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్ అయింది. దీంతో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఖైదీల జల్సాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 2 రోజులుగా అనేక ప్రాంతాల్లో AQI 400 స్థాయిని దాటేసింది. దీంతో నగర్ పూర్తిగా రెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు డేటా ప్రకారం ఢిల్లీ SCR ప్రాంతంలో ఓవరాల్ AQI 361గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో రాజధాని రెడ్ జోన్లోనే కొనసాగుతోంది.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ తమ సైనిక వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచి ఏకీకృత కమాండ్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే అత్యంత శక్తివంతమైన కొత్త పదవిని సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను సవరించనున్నారు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆర్మీ చీఫ్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ను నియమిస్తారు. ఆర్మీ చీఫ్గా ఉన్నవారే సిడిఎఫ్గా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రితో సంప్రదించి నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అధిపతిని కూడా ఆర్మీ చీఫ్ నియమిస్తారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవి 2025 నవంబర్ 27తో రద్దు కానుంది. భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో 2 విదేశాల్లో అరెస్ట్ అయ్యారు. అంతర్జాతీయ ఆపరేషన్లో భాగంగా జార్జియాలో వెంకటేష్ గార్గ్, అమెరికాలో భాను రాణాలను అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీరిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్లో హర్యానా పోలీసులు కూడా భాగమయ్యారు. వీరిని త్వరలోనే భారత్కు తీసుకురానున్నట్టుగా అధికారులు తెలిపారు. భాను రాణా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో సభ్యుడు కాగా వెంకటేష్ గార్గ్ గురుగ్రామ్లో బీఎస్పీ నాయకుడి హత్య కేసులో నిందితుడు. పిల్లలు సోషల్ మీడియా వాడడంపై నిషేధం విధించింది డెన్మార్క్. 15 ఏళ్లలోపు పిల్లలు పూర్తిగా వినియోగించడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. అయితే తల్లిదండ్రుల పర్యవేక్షణలో 13 ఏళ్లు దాటిన పిల్లలు సోషల్ మీడియా వాడేందుకు కొన్ని షరతులతో అనుమతులు ఇచ్చింది. ఆన్లైన్లో విపరీతమైన హింస, స్వీయ హానికి పురిగొల్పే ప్రమాదకర కంటెంట్ను పిల్లల్ని దూరంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ డిజిటల్ అఫైర్స్ మంత్రి కరోలినా ప్రకటించారు. బ్రెజిల్లో టొర్నాడో బీభత్సం సృష్టించింది. దక్షిణ బ్రెజిల్లోని రియో బొనిటో డో ఇగువా సిటీని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసేసింది. ఈ టొర్నాడో బీభత్సానికి 6 ప్రాణాలు కోల్పోగా 800కు పైగా గాయపడ్డారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన భయంకరమైన గాలులు సిటీ చాలా వరకు తుడిచిపెట్టేసింది. టొర్నాడో బీభత్సం వల్ల వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు గాల్లో ఎగిరిపడ్డాయి. గాలుల తీవ్రతకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ విపత్తు వల్ల అనేక మంది నిరాశ్రయులయ్యారు. జపాన్ ఉత్తర తీర ప్రాంతాలను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భారీ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇవాటి ప్రావిన్స్ తీరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది అని, 6.7 తీవ్రతతో ఇది సంభవించిందని అధికారులు ప్రకటించారు. భూకంపం నేపథ్యంలో బుల్లెట్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సునామీ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం ఉత్తర తీర ప్రాంతాలకు గరిష్టంగా 1 మీటర్ ఎత్తు వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలలో రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. సముద్రం ముందుకు వచ్చి తీర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను ముంచెత్తింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రెక్టార్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.4గా నమోదైంది. భూమికి 90 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు ప్రకటించారు. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. రష్యాలో ఇటీవల జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. KA-226 అనే చాపర్ తోక భాగం విరిగిపోయి కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా 5 ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 3 పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ ఛాంపియన్లకు స్వరాష్ట్రాల్లో ఘన స్వాగతం లభిస్తుంది. విశ్వ విజేతగా తిరిగి వచ్చిన భారత క్రికెటర్లకు అడుగడుగున జనం నీరాజనం పడుతూ ఉన్నారు. స్వగ్రామమైన రోహ్తక్ వెళ్లిన ఓపెనర్ షఫాలి వర్మను స్థానికులు గొప్పగా ఆహ్వానించారు. 50 రూపాయల నోట్ల కట్టల దండతో పాటు తలపాగా చుట్టి స్వాగతించారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్కు చెందిన స్టార్ బౌలర్ రేణుకా ఠాకూర్ను కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనంగా సత్కరించారు. Rai TV non-stop news updates.